ఈ స్టోరీ ఎంత విచిత్రంగా ఉందో చూడండి. అంటే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లక్షద్వీప్కి వెళితే ఇవాళ మాల్దీవ్స్ అధ్యక్షుడు మౌజీ యొక్క పదవి ఊడే పరిస్థితి, అంటే ఇంపీచ్మెంట్ మోషన్ అంటారండి. అంటే ప్రస్తుత ప్రభుత్వము వీళ్ళ పాలన కరెక్ట్గా లేదు, వీళ్ళ అధికారాన్ని మిస్రూల్ చేస్తున్నారు, వీళ్ళ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేవి తీసుకోవాలి అని చెప్పి కాంపిటెంట్ ట్రిబ్యునల్ వాళ్ళ దగ్గర ప్రస్తుతం ఉండే మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ అంటే అపోజిషన్ పార్టీ వీళ్ళు ఇవాళ ఇలాంటి ఒక ప్రొసీడింగ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అంటే మనం నో మోషన్ ప్రొసీడింగ్స్ అంటాం చూసారా, వీళ్ళు అన్ఫిట్, వీళ్ళకి అధికారం ఉండకూడదు, సో ఈ అధ్యక్షుడిని ఇమీడియట్గా తీసివేయాలి అని చెప్పి ఇవాళ మీకు మాల్దీవియన్ పార్లమెంట్లో చాలా పెద్ద గొడవలు. సో నిన్న మాట్లాడాం, ఆల్మోస్ట్ బాక్సింగ్ లాగా కొట్టుకున్నారు. ఎవరు? లా మేకర్స్. అంటే ఒక దేశం యొక్క లా మేకర్స్ పార్లమెంటులో ఇలా కొట్టుకోవడము అనేది చాలా చాలా విచిత్రమైన ఒక విషయం. ఇదంతా ఏమిటి? భారత్ను వ్యతిరేకించడం వల్ల, ఇండియాను నువ్వు వ్యతిరేకిస్తున్నావన్న ఒక మాట పెట్టుకొని ఇవాళ మాల్దీవ్స్ యొక్క అధ్యక్షుడు తన పదవిని పోగొట్టుకునే పరిస్థితి. ఏమండి ఇలాంటివి జరుగుతాయా మీరు అడిగారు అనుకోండి, అమెరికా వాడు ఇదే పనే చేశాడు. మీకు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గారు అమెరికాకు భారత్కు వ్యతిరేకంగా పదే పదే ప్రతి ఒక్క మీటింగ్లో మాట్లాడడము, జో బైడెన్ గారు ఒక ఫోన్ కాల్ ఇమ్రాన్ ఖాన్ని తీసివేయండి, మీకు షాబాజ్ షరీఫ్ని పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రిగా ఎంచుకోండి అని ఒక్క ఫోన్ కాల్ అండి. నెక్స్ట్ డే అక్కడ ఇమ్రాన్ ఖాన్ లేడు, ఇవాళ అతను జైల్లో కూర్చొని ఉన్నాడు. బ్యాట్ అనబడే సింబల్ని కూడా వీళ్ళు తీసి పడేశారు. సో అలాంటిది ఇవాళ భారత్కు వ్యతిరేకంగా ఈ మాల్దీవ్స్ అధ్యక్షుడు మౌజీ వెళ్ళడంతో మాల్దీవ్స్ పార్లమెంట్లో ఎంత పెద్ద గొడవలు అంటే ఈ మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, నో మోషన్ అనబడే ఈ ప్రొసీడింగ్ని తీసుకొస్తున్నారు. ఒకవేళ మీకు ట్రిబ్యునల్ వాళ్ళు ఒప్పుకొని ఈ ప్రొసీడింగ్స్ని అంగీకరించారు అనుకోండి, ఏంటి వీళ్ళకి కావలసినంత సిగ్నేచర్స్ అక్కడ ఉన్నాయండి, వీళ్ళకి మెజారిటీ ఉంది పార్లమెంటులో, కాబట్టి ధైర్యంగా వీళ్ళు పని చేయొచ్చు. ఒకవేళ వీళ్ళు గెలిచారనుకోండి, ప్రో చైనా అధ్యక్షుడు మౌజీ అనేవాడు తన పదవిని పోగొట్టుకుంటాడు. సో ఇలాగ ఇండియా చేస్తుందా, ఇండియా ఇలాగ కుట్ర పన్నుతుందా అంటే ఖచ్చితంగా కాదండి. కానీ వీడు మనల్ని తక్కువ అంచనా వేశాడు. ఇవాళ వార్తలు చూడండి, మిడిల్ ఈస్ట్లో ఈరాన్ యొక్క పవర్, ఒకవైపు అమెరికా, ఇంకొక వైపు ఇజ్రాయెల్, ఇంకొక వైపు ఇరాక్, సిరియా, ఇన్ని దేశాలతో అట్ ఏ టైం యుద్ధము చేసే కెపాసిటీ ఉన్న దేశము ఇరాన్. అలాంటి ఇరాన్ ఇవాళ భారత్ సహాయం అడుగుతుంది. అంటే మన కెపాసిటీ ఏంటో చెప్పడానికి నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతాను, చూడండి ఆ సంఘటనలు, మీరు ఆశ్చర్యపోతారు. సో ఇప్పుడు మాల్దీవ్స్ని తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, సౌదీ అరేబియా అనబడే దేశము మా మిత్రదేశం కాదండి, వాళ్ళ బిగ్ బ్రదర్. ఇవాళ మాల్దీవ్స్లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అంటే దానికి కారణం ఎవరు అంటే సౌదీ అరేబియా. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మాల్దీవ్స్లో పెట్టారు. అట్ ది సేమ్ టైం ఒక ఇస్లామిక్ దేశము కాబట్టి వాళ్ళని గైడ్ చేస్తారు, ఒక రోల్ మోడల్. సౌదీ అరేబియాలో ఏం జరుగుతుందో మాల్దీవ్స్లో కూడా అలాగే జరగాలి అని చెప్పి వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అది మౌజీ అనండి, ఇంతకు ముందు ఉండే ప్రో ఇండియన్ అధ్యక్షుడు ఎవరైనా కూడా సౌదీ అరేబియాను గమనిస్తూ ఉంటారు. ఎలాగైతే ఒక నేపాల్, బంగ్లాదేశ్ వీళ్ళు ఇండియా మోడల్ని ఫాలో అవుతారు, అలాగా సౌదీ అరేబియా మోడల్ను మాల్దీవ్స్ వాళ్ళు ఫాలో అవుతారు. సో ఈరోజు వార్తలు ఏంటండి, సౌదీ అరేబియా వాళ్ళు ఇండియాతో ఒక రిక్వెస్ట్, అదే చెప్పాను, ఇరాన్ వాళ్ళు మనల్ని ఎలా అయితే రిక్వెస్ట్ అడిగారో, హెల్ప్ చేయమన్నారో, సౌదీ అరేబియా వాళ్ళు కూడా భారత్ హెల్ప్ అనేది తీసుకుంటున్నారు. ఎక్కడ? మిడిల్ ఈస్టులో యుద్ధము రాబోతుంది. ఈరాన్ యుద్ధము మెల్లమెల్లగా మా దేశము దాకా కూడా రావచ్చు. మాకు ఒక ప్రాపర్ ట్రైనింగ్ లేదు, అలాంటప్పుడు మేము మీతో కలిసి ఒక వార్ గేమ్ అనేది చేస్తామంటే ఇదే ఇవాళ సాదా తాన్స్విక్ అంటారు. ఎక్కడ? బికనీర్. అంటే సౌదీ అరేబియా అంటే ఒక ఎడారి దేశం కదండి, మీరు ఎడారిలో డెజర్టులో యుద్ధము చేయాలన్నప్పుడు మీ ట్యాంకులు ఎలా పని చేయాలి, అలాగే మీ సైనికులకి ఇవ్వాల్సిన ట్రైనింగ్ ఏంటి, మీకు తెలుసో తెలియదో సౌదీ అరేబియా మిలిటరీకి యుఏఈ మిలిటరీ కూడా పాకిస్తాన్ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చారు. కానీ ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ అవుట్డేటెడ్,
వాళ్ళు ఇవాళ ఒక దేశానికి ట్రైనింగ్ ఇచ్చే కెపాసిటీ లేదు. వీళ్ళందరూ కూడా ఖతార్లో సెక్యూరిటీ గార్డ్స్ లాగా ఉద్యోగాలు చేసేవాళ్ళు. కాబట్టి ఇవాళ సౌదీ అరేబియా ఏమంటుంది, ఇండియాకు ఒక రిక్వెస్ట్ పెట్టింది, మా సైనికులను మా ట్యాంకులను మేము మీ దేశానికి పంపిస్తామండి, మీరు ఒక 10 రోజుల పాటు మా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి, ఒక మిలిటరీ డ్రిల్ నిర్వహిద్దాము, ఇలాగ మేము కూడా అప్డేట్ అవుతాము, రేపు ఏమైనా యుద్ధము వస్తే మేము సిద్ధముగా ఉంటాము. ఎవరు మాట్లాడుతున్నారు? కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, అంటే మాల్దీవ్స్ యొక్క బాస్, మాల్దీవ్స్ యొక్క బిగ్ బ్రదర్. దీనిని మౌజీ గమనించలేదు. ఇండియాను తక్కువ అంచనా వేశాడా? ఏముందిలే, చైనా ముందు ఇండియా చిన్న దేశమే అనుకున్నాడు. కాదండి, మిడిల్ ఈస్ట్ దగ్గర ఇవాళ ఏ ఒక సమస్య వచ్చినా సాల్వ్ చేసే ఒకే ఒక దేశము భారత్. నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతాను చూడండి. సో ఇప్పుడు ఏమైపోయింది, సౌదీ అరేబియాకు సంబంధించిన 45 మంది వాళ్ళ రాయల్ ల్యాండ్ ఫోర్సెస్ వాళ్ళు ఇవాళ రాజస్థాన్ వచ్చి ఉన్నారు. ఫిబ్రవరి 10th వరకు కూడా వాళ్ళు ఈ వార్ గేమ్స్లో పాలు పంచుకుంటున్నారు. కొత్త రకమైన టాక్టిక్స్ మీకు, అలాగే బైలాటరల్ కోఆపరేషన్. ఇండియాకు కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా మధ్య ఉండే ఈ ఫ్రెండ్షిప్ ఏమిటి చూడండి. డిసెంబర్లో మోదీ గారు చెప్తున్నారు, నేను నా డియర్ బ్రదర్ మహమ్మద్ బిన్ సల్మాన్తో మాట్లాడాను, ఈ హోదీ రెబల్స్ వీళ్ళు మా ఓడల మీద దాడులు చేస్తే భారత్ చూస్తూ ఊరుకోదని చెప్పి మీరు వాళ్ళకి చెప్పండి అంటే, మీకు మహమ్మద్ బిన్ సల్మాన్ ఈరాన్ యొక్క తన కౌంటర్ పార్ట్తో మాట్లాడి ఈ హూదీ రెబల్స్ భారత్ ఓడలను విడిచిపెట్టాలి, ఇలాంటి దాడులు జరిగితే ఇండియన్ నేవీ ఇతను కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడు. అంటే మన ఇన్ఫ్లుయెన్స్ అనేది మిడిల్ ఈస్ట్లో ఎంత ఉంటుందని చెప్పడానికి నేను ఇదంతా మాట్లాడుతున్నాను. ఇదంతా మాల్దీవ్స్ యొక్క అధ్యక్షుడు గమనించలేదు. ఒక్క చైనా అనుకున్నాడు, ఏమండి మీకు అక్కడ ఇండియన్ ఓషన్ రీజన్లో అరేబియన్ సీ దగ్గర చైనా అన్న పేరు వింటున్నారా? పాకిస్తాన్ అనబడే, అంటే పాకిస్తాన్ దేశం నుంచి ఒక నేవల్ షిప్ వెళ్ళి ఒక హైజాక్ అయిన షిప్ను కాపాడినట్టు మీరు విన్నారా? ఎక్కడా కనిపించదు. ఎటు చూసినా కూడా ఇండియా యొక్క యుద్ధ నౌకలే, మనమే వెళుతున్నాం, మనమే రెస్క్యూ చేస్తున్నాం. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఒక దేశం మీద బురద జల్లడం ఏంటి? నువ్వు కాదు మాకు చైనా అనే ముఖ్యమని చెప్పి మీకు మాల్దీవ్స్ అధ్యక్షుడు మాట్లాడాడంటే దెబ్బ ఎలా ఉంది? రేపు వాడు పదవి ఊడిపోయినా కూడా మళ్ళీ ఒక ప్రో ఇండియన్ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎవ్వరూ ఆశ్చర్యపోవడానికి లేదు. ఎందుకంటే సౌదీ అరేబియాకు సంబంధించిన మిలిటరీ ఇక్కడ ఇండియాకు వస్తున్నారు, మనతో పాటు ట్రైనింగ్ తీసుకుంటున్నారు, డ్రిల్స్లో పాలు పంచుకుంటున్నారు. భారత్తో ఇలాంటి, అంటే ఫర్ ద ఫస్ట్ టైం అండి, ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళ రాయల్ ఫోర్సెస్ మన దేశము దాకా వచ్చి ఇక్కడ రాజస్థాన్లో ఇలాంటి ఒక డ్రిల్లో పాల్గొనడం. కాబట్టి మన ఇన్ఫ్లుయెన్స్ని తెలిసిన వాడు, మన పవర్ని తెలిసిన వాడు మనకు వ్యతిరేకంగా వెళ్ళడు. అది మీరు యుఏఈ అనండి, సౌదీ అరేబియా అనండి, ఇండియా మా మిత్ర దేశం. ఇవాళ ఈరాన్ కూడా అదే మాట్లాడు. అంటే ఈరాన్కి సౌదీ అరేబియాకి ఎప్పుడూ పడదండి, ఎప్పుడూ కూడా గొడవలే. కానీ ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మేమందరం ఇస్లామిక్ కంట్రీస్, సో మేమందరం ఇండియాతో స్నేహాన్ని కోరుకుంటున్నాము, మేము వాళ్ళతో కలిసి మెలిసి పయనించాలని అనుకుంటున్నాము. ఇది ఎంత పెద్ద విషయమో చూడండి, ఎంత పెద్ద విషయం. ఇదంతా తెలుసుకొని ఒక చిన్న దేశము వాడు భారత్ లాంటి ఇంతలాంటి ఒక దేశముతో వాడు వైర్యం ఏంటి, వాడి ఎనిమిటీ ఏంటి, వాడు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం ఏంటి? ఆ దెబ్బ, ఆ శిక్ష ఎలా పడుతుంది అంటే రేపు మోదీ తన ఉద్యోగాన్ని పోగొట్టుకొని, తన పదవిని పోగొట్టుకొని రాజీనామా చేసి మళ్ళీ మీకు మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ అధికారంలోకి వస్తే వాడికి ఎలా ఉంటుంది? చైనా వాడికి ఎలా ఉంటుంది? ఏదేదో చేద్దాం అనుకున్నాడు, ఫైనల్గా ఇండియా ముందు చేతులు ఎత్తేసాడు. ఇదే జరిగింది. కాబట్టి మీరు చెప్పండి, ఇంత ఇన్ఫ్లుయెన్స్ మనకు ఉందండి. ఐఓఆర్ అనండి, అరేబియన్ సీ దగ్గర అనండి, అక్కడ ఉండే దేశాలంతా కూడా మన మీద ఆధారపడుతున్నారు, మన హెల్ప్ అడుగుతున్నారు. అలాంటి ఒక భారత్తో మాల్దీవ్స్ అధ్యక్షుడు చేసింది ఎంత పెద్ద పొరపాటు? దయచేసి మీరు కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.